హలో అందరికీ వెల్కమ్ టు రేణుకాశ్రీ కిచెన్. ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్ అండి మిర్చి బజ్జీ చేస్తా ఉన్నాను. చాలా చాలా టేస్టీగా హోటల్ స్టైల్లో ఉండిద్ది. మిర్చి బజ్జీకి కావాల్సిన పదార్థాలండి: మిర్చి, లావు మిర్చి, బజ్జీ మిర్చి వచ్చేసి శనగపిండి, వాము, సాల్ట్, సోడా అండి, సోడా ఉప్పు, ఆనియన్ కట్ చేసుకోవాలి సన్నగా, కొత్తిమీర, లెమన్, డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్. పిండి బౌల్లో వేసుకున్నామండి కావాల్సినంత. చూడండి, సాల్ట్ సరిపడా సాల్ట్ చూసుకొని వేసుకోండి, చాలు. కొంచెం సోడా, కొంచెం ఎక్కువ వద్దండి, ఆయిల్ పీల్చిద్ది. కొంచెం వాము కొంచెం నలిపి వేస్తే బాగుంటుంది, చాలు. ఒకసారి మిక్స్ చేసి వాటర్ పోసుకుందామండి. ఇదండి, ఇట్ట కలుపుకోవాలి. వచ్చేసి మరీ పలసగా వద్దు, మరీ చిక్కగా వద్దండి. అయిపోయింది. ఇప్పుడు 5 నిమిషాలు అట్లా పక్కన పెట్టేసి బజ్జీ మిర్చి కట్ చేసుకొని ఆనియన్ కట్ చేసుకున్నాము. అయిపోయింది. ఆయిల్ పెట్టుకున్నాము, స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్నాము. ఆయిల్ హీట్ ఎక్కిద్ది మనం అవి కట్ చేసుకునేసరికి. మిర్చి కట్ చేసుకున్నామండి. కొంచెం చిన్న మిర్చి, కొంచెం ఇంత లావు లేకుండా ఉంటే మిర్చి మొత్తం వేసుకోవచ్చండి. కొంచెం లావుగా ఉండే కాబట్టి నేను కట్ చేసేస్తా ఉన్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి, మీరు ట్రై చేయండి. సేమ్ హోటల్ స్టైల్లో మిర్చి బజ్జీ లాగే చేస్తాను. అయిపోయిందండి, కట్ చేసాను. ఆనియన్స్ కట్ చేసుకున్నాము. ఆయిల్ హీట్ ఎక్కుతా ఉంది, ఆ టైంలో ఆనియన్ కట్ చేసేద్దాం. చాలా సన్నగా కట్ చేయాలండి. బజ్జీలో కదా అయిపోయిందండి. ఇది ఆనియన్స్ కట్ చేసి ఇది చిన్న చిన్న పీసులా కట్ చేసి పెట్టాను. మనం బజ్జీలో పెట్టుకునేదాన్ని కదా, కొంచెం సన్నగా తరగాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది, చూడండి, హీట్ అయింది. బజ్జీ వేసుకుందాం. చూడండి, చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. వేస్తున్నాను. మరీ ఎక్కువ వేయద్దు,
కొంచెం మనం తిప్పుకునేదానికి వీలుగా వేసుకోండి, చాలు. ఇదండి చూడండి, ఇదిగో ఈ కలర్ వచ్చినాక తీసేద్దాం. 2 సార్లు ఫ్రై చేస్తానండి, సేమ్ హోటల్ స్టైల్లో కావాలంటే మనకి. మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేద్దాము, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. తీసుకున్నాను, తీసి ఇంకోసారి మళ్ళీ వేద్దాం. ఇంకా 4 వేసిన తర్వాత వాటితో పాటు ఇప్పుడు వేసినవి కానీ వేస్తాను. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందు తీసేయం కదా ఆయిల్, అవి కానీ దీనిలో వేసుకుందాం. బాగా కలర్ వస్తాయండి, 2 సార్లు ఫ్రై చేస్తే బాగా కలర్ వస్తాయి. చికెన్ పకోడా కానీ, బజ్జీలు కానీ, గారెలు కానీ, ఏవైనా కానీ 2 సార్లు చేసుకోవాలి. ఇదే ఈ కలర్ వచ్చిన తర్వాత, ఇదిగోండి ఈ కలర్ వచ్చిన తర్వాత ఇవి కానీ దీనిలో వేసేద్దాము. ఫ్రై అయిపోతాయి, మంచి కలర్ వస్తాయి. అందుకేను నేను తక్కువ వేసాను, 2 సార్లు ఫ్రై చేయాలి కదా, అందుకోసం. ఫ్రై అయిపోయినాయండి, తీసుకుందాం. ఫ్రై అయిపోయినాయి బజ్జీలు, చూడండి ఈ కలర్ రావాలి. ఇంకొంచెం కలర్ వస్తాయి మనం తీసిన తర్వాత. చూడండి ఎంత బాగా కనిపిస్తూ ఉండే. ఇంకొకసారి వేసుకుందామండి. తక్కువ వేసుకొని ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయండి. ఇంకొకసారి వేసానండి, ఇవి కూడా అయిపోయి వచ్చినాయి. చాలా ఈజీ అండి, ఎక్కువ టైం ఏం పట్టదు. మనం కట్ చేసి పెట్టుకుంటే ఆనియన్స్ అవన్నీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినామంటే మనం చేసి పెట్టవచ్చు వేడివేడిగా. వీక్లీకి ఒకసారి చాలండి, ఎక్కువ తినకూడదు కదా శనగపిండి. వేడి బజ్జీలు అయిపోయినాయండి, చూడండి ఎంత బాగా వచ్చినాయో. ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ప్లేట్లో పెట్టేసుకొని కట్ చేసి ఆనియన్ వేద్దాం. ఇదండి అయిపోయింది కదా బజ్జీ, మిర్చి బజ్జీ కట్ చేసి ఇదండి ఆనియన్ పెడతా ఉన్నాను. ఆనియన్ పెట్టి కొంచెం కొత్తిమీర, వేడి మిర్చి బజ్జీ రెడీ అయిందండి. కొన్ని బజ్జీస్లో ఆనియన్ పెట్టాను, కొన్ని బజ్జీలో పెట్టలేదు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్లేటు, చాలా ఎమ్మీగా ఉంది. టేస్ట్ చూసి చెప్తాం ఎలా ఉందో. చూడండి నిమ్మకాయ పిండి టేస్ట్ చూస్తూ ఉన్నాను.
చాలా చాలా టేస్ట్ ఉందండి. మీరు ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. మీ సపోర్ట్ నాకు కావాలి. నా వీడియో చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి.